పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో ఎందుకున్నట్లు? అగ్ని ప్రమాదం ఘటన తర్వాత అందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ. పవన్ కుమారుడు తల్లి అన్నా లెజినాతో కలిసి ఉంటున్నారా? వీటికి సమాధానం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ కార్యక్రమాలను ముగించుకొని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్కు చేతులకు కాళ్లకు గాయాలు కాగా ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అసలు సింగపూర్లో ఎందుకు ఉంటున్నారు అనే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినా సింగపూర్లో ఉంటున్నారు. గతేడాది సింగపూర్లో నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజినా కుమారుడు మార్క్ శంకర్తో కలిసి సింగపూర్లోనే ఉంటున్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినా. కుమారుడిని అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వ్యాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. ఈ స్కూల్కి కిచెన్ లైసెన్స్ చెబుతారట. అన్న అక్కడ స్టడీస్ చేస్తూ కుమారుని కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినా కోసం సింగపూర్ వెళ్లారు. భార్య యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపారు. అన్నా లెజినాతో తన మాస్టర్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవటం. ఆమె ఆసియా చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ గురించి స్టడీ చేశారు. ఈ క్రమంలో అన్నా లెజినా సింగపూర్లో కుమారుడితో పాటుగా ఉంటున్నారు. అక్కడ కుమారుణ్ణి స్కూల్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవన్ స్కూల్కు వెళ్ళిన సమయంలో ఓ అగ్ని ప్రమాదం జరగగా ఆ అగ్ని ప్రమాదంలో తనకి గాయాలైనట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో పవన్ కళ్యాణ్ సింగపూర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటనను మధ్యలోనే ముగించుకొని వెళ్ళాలి అని అధికారులు, జనసేన పార్టీ నేతలు కోరినా ఆయన మాత్రం అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే వెళ్తాను అని చెప్పారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్కి బయలుదేరారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.